నాశలని తీర్చువాడా నిన్నే నమ్మితినేసయ్యా. నాశలని తీర్చువాడా నిన్నే నమ్మితినయ్యా. నాకున్న ఆధారం నీవేనయ్యా, నా క్షేమమంతయు నీలోనయ్యా. నాకున్న ఆధారం నీవేనయ్యా, నా క్షేమమంతయు నీలోనయ్యా. ఏదైనా నీ వల్లే జరుగునయ్యా, ఏదైనా నీ వల్లే జరుగునయ్యా. నాశలని తీర్చువాడా నిన్నే నమ్మితినేసయ్యా. నాశలని తీర్చువాడా నిన్నే నమ్మితినయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈనాటి ధ్యానాంశాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు. తిరిగి మరలా నాయన ఈ విధంగా నీ మాటలు పంచుకొనడానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఈరోజు ఏ మాట ద్వారా మాతో మీరు ఉద్దేశించి ఉన్నారో ఆ మాటతో నాయన వింటున్న ప్రతి ఒక్కరిని ఆత్మలో బలపరచమని తండ్రి, ఆ మాటలు నాయన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా మీరు మలచమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా శుభవార్త 17వ అధ్యాయం, లూకా శుభవార్త 17వ అధ్యాయం 32వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. మరలా చదువుతూ ఉన్నానండి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్న అంశం ఏమై ఉందనంటే, ఈ అంత్య దినాలలో, దేవుని రాకడ దినాలలో ప్రభు మనకు కొన్ని జ్ఞాపకాలను పరిశుద్ధ గ్రంథంలో లిఖించి ఉంచారు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నారు. ఎందుకు మనం లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, లోతు కుటుంబ జీవిత విధానం అంతా కూడా మనకు తెలుసు. అబ్రహాము దేవుని వాక్కును విని దేవుని వాక్యానుసారంగా, దేవుని మాట చొప్పున, దేవుని చిత్తానుసారంగా ఆయన ప్రయాణం అవుతూ ఉండగా ఆయనతో పాటు తన భార్యను అలాగునే లోతు కుటుంబాన్ని కూడా ఆయన వెంట పెట్టుకుని ఆయన కనాను ప్రయాణమైనట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అబ్రహాము అయితే దీవింపబడుతూ వచ్చాడు, కానీ లోతు కుటుంబం మాత్రం అంతకంతకు దేవుని యొక్క శాపానికి గురైనట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది. లూకా శుభవార్త 9వ అధ్యాయం 62వ వచనాన్ని మనం చదివినట్లయితే, యేసు నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, యేసుని నమ్ముకున్న తర్వాత, యేసుని వెంబడిస్తూ ఉన్న తర్వాత, దేవుని ఆజ్ఞ చొప్పున బ్రతుకుతూ ఉన్న తర్వాత మనం వెనుకకు తిరిగి చూసేవారముగా ఉంటే దేవుని రాజ్యాన్ని మనం కోల్పోయే వారంగా ఉంటూ ఉన్నామని, అలాగనే దేవుని ఉగ్రతకు పాత్రులం అవుతామని ఈ వచనం ఆధారంగా మనకు తెలియచేయబడుతుంది. ఇంతకీ లోతు భార్యను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆది కాండము 19వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదివితే, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఈమె వెనుకకు తిరిగి చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తానుసారంగా అబ్రహాముతో పాటు పిలువబడి అబ్రహామును వెంబడిస్తూ
అబ్రహాము మార్గంలో నడుస్తూ ఉన్న లోతు కుటుంబం అనంట ఒకానొక రోజు దేవుని ఆజ్ఞను మీరి లోతు భార్య వెనుకకు తిరిగి చూచినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అంత్య దినాలలో, కడవరి దినాలలో, రాకడ సమీప దినాలలో మనము వెనుకకు తిరిగి చూచేవారముగా ఉంటూ ఉన్నామేమో. ఆధ్యాత్మిక జీవితంలో నుండి, విశ్వాసపు జీవితంలో నుండి వైదొలిగిపోతూ మన ఇష్టానుసారంగా మనము బ్రతికేవారంగా ఉంటూ ఉన్నామేమో. అందుకే ప్రభువారు హెచ్చరికతో ఈరోజు లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నామని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కారణాలు ఏమై ఉన్నవి? మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని కారణాలు చూద్దాం. మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, మరియు ఆయన సొదొమ గొమొర్ర పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులు గలవారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారికి అక్రమమైన క్రియల విషయములలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, లోతు కుటుంబాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు ఇస్తూ ఉన్న సాక్ష్యం. మనం ఆలోచన చేసినట్లయితే లోతు నివసిస్తూ ఉన్న ప్రాంతం ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే, సొదొమ గొమొర్ర పట్టణాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటనంటే, సొదొమ గొమొర్ర పట్టణంలోనంట భక్తిహీనులు ఉన్నారు, సొదొమ గొమొర్ర పట్టణంలో దుర్మార్గులు ఉన్నారు, కామ వికారయుక్తమైన ఆలోచనలు కలిగిన మనుషులు ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రాంతంలో నివసిస్తూ ఉన్న లోతు అనంట నీతిమంతుడుగా జీవించాడనంట. ఈ మాట ఒక లోతును బట్టే వ్రాయబడింది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎందుకు ఒక్క లోతును బట్టే వ్రాయబడింది అనంటే, ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న లోతు ఒక్కడు మాత్రమే నీతిమంతుడిగా జీవించాడు, కానీ లోతు భార్య నీతి లేకుండా జీవించినట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. లోతు పిల్లలు నీతి లేని వారుగా జీవించి ఉన్నట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. అందుకేనేమో పరిశుద్ధాత్ముడు లోతు పేరైతే పరిశుద్ధ గ్రంథంలో లిఖించారు, కానీ లోతు భార్య పేరు కానీ, లోతు కుమార్తెలు 2 కుమార్తెల పేర్లు కానీ పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటనంటే, దేవుని దృష్టిలో దుర్మార్గతలు బ్రతుకుతూ ఉన్న వారి మధ్యలో, దేవుని దృష్టిలో అక్రమములో బ్రతుకుతూ ఉన్న వారి మధ్యలో, దేవుని దృష్టిలో భక్తిహీనతలో బ్రతుకుతున్న వారి మధ్యలో లోతు ఒక్కడేనంట నీతివంతుడుగా జీవించాడు. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం గ్రహించాలా. లోతు నీతిమంతుడే, కానీ లోతు భార్య మాత్రం నీతి లేని దానిగా బ్రతికినట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. నీతిమంతునికి భార్య అనిపించుకుంది, కానీ నీతి లేకుండా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈరోజు నీవు నేను గ్రహించవలసిన ఒక ఆత్మీయ సత్యం ఏంటనంటే, మనం ఆరాధిస్తూ ఉన్న ప్రభువు నీతిమంతుడై ఉన్నాడు. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఈ లోకంలో నీతిమంతుడు అనేవాడు లేని పరిస్థితుల్లోనంట ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటనంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. సర్వమానవాళి కూడా పాపములు పడి ఉన్న కారణాన, సర్వమానవాళి కూడా అక్రమములో బ్రతుకుతూ ఉన్న కారణాన, సర్వమానవాళి కూడా దేవుని చిత్తాన్ని విడిచి బ్రతుకుతూ ఉన్న కారణాన, భక్తిహీనతలో బ్రతుకుతూ ఉన్న కారణాన, నీతి లేకుండా జీవిస్తూ ఉన్న కారణాన, నీతిమంతుడైన దేవుడు అనంట తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు అనంటే, తన కుమారుని యొక్క రక్తము చేత మానవాళిని నీతిమంతులుగా మార్చడానికి. మనం గనుక చూసినట్లయితే అదే రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25 నుంచి మనం చదివినట్లయితే, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఒరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా
ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడప్పటి కాలమందు తన నీతిని కనపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో, ఎవరైతే యేసు ప్రభువుని వెంబడిస్తారో వారందరినీ కూడా నీతిమంతులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి రక్తం చిందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు రక్తము చేత విమోచింపబడిన మనము, యేసుని నమ్ముకున్న మనము, యేసునందు విశ్వాసములో బ్రతుకుతూ ఉన్న మనము ఈరోజు ఆలోచన చేయవలసిన ఒక విధానం ఏమై ఉంది అనంటే, మనం నీతి కలిగిన వారముగా బ్రతుకుతూ ఉన్నామా లేదా? ఎందుకు అనంటే రాకడ దినాలకు మనం దగ్గరగా ఉంటూ ఉన్నాం. నీతి అనేది లేకపోతేనంట దేవుని రాజ్యాన్ని మనం చూడలేం, దేవుని రాజ్యానికి మనం చేరలేం. మనం నీతి కలిగిన వారంగా బ్రతకాలి అనంటే మనం యేసుని వెంబడించే వారంగా ఉండాలి. అందుకే అంటూ ఉన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకునండి. లోతు అయితే నీతిమంతుడే, కానీ లోతు భార్య నీతి లేకుండా జీవించింది. నీవు ఆరాధిస్తున్న యేసు నీతిమంతుడే, కానీ ఆయన బిడ్డగా చెప్పుకుంటున్న నీలో నీతి ఉందా లేదా ఆలోచన చేయమంటూ ఉన్నాడు ప్రభుల వారు. నీవు వెంబడిస్తూ ఉన్న యేసులో నీతి ఉంది, కానీ నీలో నీతి ఉందా లేదా ఒకసారి అంతరాత్మను ప్రశ్నించుకోమంటూ ఉన్నాడు ప్రభుల వారు. ఈ రాకడ దినాలలో, ఈ కడవరి దినాలలో నీతి కలిగిన వారముగా లేకుండా దేవుని పిల్లలమని చెప్పుకోవడం వలన ఉపయోగం ఏమీ కూడా లేదు. కాబట్టి ఈ అంత్య దినాలలో లోతు భార్యను మొదటిగా మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అనంటే, లోతు భార్యలో లేని నీతి మనం కలిగి జీవించడానికి, లోతు కలిగి ఉన్న నీతి మనం కలిగి జీవించడానికి, ఆ నీతిని ఆధారంగా చేసుకుని వెనుకకు చూసేవారంగా గాక యేసునందలి విశ్వాసముతో ముందుకి సాగిపోయేవారంగా బ్రతకాలని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో మాట్లాడుతూ అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకునండి. రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. సహోదర ప్రేమ నిలువురముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, సహోదర ప్రేమ నిలువురముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఎవరు ఆ కొందరు అని మనం ఆలోచన చేస్తే ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం నందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరిగి నేను. చాలండి. మొట్టమొదటిగా తెలియకనే దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చింది ఎవరు అనంటే అబ్రహాము కుటుంబముగా కనబడుతుంది. ఎండవేళ అబ్రహాము సింధూరవనంలో కూర్చునున్నప్పుడు, మమ్రే దగ్గరనున్న సింధూరవనంలో కూర్చునున్నప్పుడు అనంట దేవుని దూతలు అక్కడ ప్రత్యక్షమయ్యారో, దేవుని దూతలకనంట తెలియకనే అబ్రహాము ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా అదే ఆదికాండము 19వ అధ్యాయం 1 నుంచి మనం చదివినట్లయితే, ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అనేను. అందుకు వారు, అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి.
రెండవదిగా ఎవరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని అంటే లోతు కుటుంబముగా కనబడుతుంది. లోతు కుటుంబము ఎప్పుడు ఆతిథ్యం ఇచ్చారు అని అంటే సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుని ఉగ్రతకు పాలవుతూ ఉన్న దినాలలో దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణం మీద దిగబోతూ ఉండగా మమ్రే దగ్గరనున్న ఆ సింధూర వనములో ఎండవేళ అబ్రహాము దగ్గరకు మొదటిగా దేవుని దూతలు వెళ్ళినప్పుడు దేవుని దూతలు అంటే అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నారనంట. ఏమనంటే మేము వెళ్ళేది ఎక్కడికన్నానంటే సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళబోతూ ఉన్నాం. కారణం ఏంటనంటే ఆ పట్టణం మీదకు దేవుని యొక్క ఉగ్రత రాబోతూ ఉంది అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని పాదాలు పట్టుకున్నట్లుగా 18వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటనంటే లోతు కుటుంబాన్ని రక్షించుకోవాలని దేవుని పాదాల చింత విజ్ఞాపన ధూపాన్ని వేస్తూ ఉన్నాడు. దేవుని పాదాల చింత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని పాదాల చింత దేవునికి తన యొక్క మొరను ఆలపిస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతున్నాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని పాదాల చింత పెనుగులాడుతూ ఉన్నాడో ప్రార్థన చేస్తూ ఉన్నాడో దేవుని దూతలనంట సొదొమ గొమొర్రా పట్టణానికి దేవుడు నడిపించాడు. కారణం ఏంటనంటే లోతు కుటుంబాన్ని రక్షించుట కొరకు. ఎప్పుడైతే వారు సొదొమ గొమొర్రా పట్టణంలోనికి వెళ్ళారో గవని యొద్దనే లోతు కూర్చుని ఉన్నాడనంట. పొలిమేర దగ్గరలో లోతు కూర్చుని ఉన్నాడు. వారిని చూచాడనంట. వారిని తన ఇంట చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నీవు నేను గ్రహించవలసిన ఒక ఆత్మీయ సత్యం ఏంటనంటే లోతు ఆతిథ్యం ఇచ్చాడు అనంటే లోతుతో పాటు లోతు భార్య కూడా ఆతిథ్యం ఇచ్చింది. లోతు భార్యతో పాటు లోతు బిడ్డలు కూడా ఆతిథ్యం ఇచ్చారు. కుటుంబం అంతా కూడా దేవుని దూతలకు పరిచారం చేశారు, లేదంటే పరిచర్య చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనం ఒక నిమిషం ఆలోచించవలసిన ఒక ఆలోచన ఏమై ఉంది అని అంటే లోతు భార్య ఆతిథ్యం అయితే ఇచ్చిందంట, కానీ దేవుని ఆజ్ఞను త్రోసిపుచ్చింది అని అంట. చూద్దాం, చూడండి. ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములు ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా దేవుని దూతలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారో లోతుతోనూ లోతు కుటుంబంతోనూ వారు చెప్తూ ఉన్నారు. దేవుని ఉగ్రత ఈ పట్టణం మీదకి రాబోతుంది. కారణం ఏంటనంటే ఇక్కడ అక్రమం చేసేవారు ఉన్నారు. కారణం ఏంటనంటే ఇక్కడ దుర్మార్గులు ఉన్నారు. కారణం ఏంటనంటే ఇక్కడ భక్తిహీనులు ఉన్నారు. కారణం ఏంటనంటే ఇక్కడ కామ వికారయుక్తమైన ఆలోచనలు కలిగి పాపము చేసేవారు ఉన్నారు. కనుక దేవుని ఉగ్రత ఈ పట్టణం మీదకు రాబోతూ ఉంది. ఆ ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించడం కొరకు అబ్రహాము ప్రార్థన చేయగా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి మమ్మల్ని మీ దగ్గరకు పంపించారు. కాబట్టి మీరు బయటకు రండి. బయటకు తీసుకుని వచ్చిన వారనంట వారికి ఒక ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆజ్ఞ అంటే ముందుకే సాగిపోండి, కాన వెనుకకు తిరిగి చూడొద్దు, ఎక్కడ కూడా నిలిచి ఉండొద్దు. కారణం ఏంటనంటే ఒకవేళ వెనుకకు తిరిగి చూసినా మీరు అక్కడ నిలిచి ఉన్న దేవుని యొక్క శాపం మీ మీద కూడా వస్తుంది. కనుక మీరు ముందుకే సాగిపోండి, కానీ వెనుకకు మాత్రం తిరిగి చూడొద్దని దేవుని దూతల ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ లోతు భార్య దేవుని దూతలకు ఆతిథ్యం అయితే ఇచ్చిందంట, కాన వారి ఆజ్ఞను త్రోసిపుచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామందికి మనం దేవుని పేరట మంచి మంచి కార్యాలను చేస్తూ ఉంటాం. చాలామందికి దేవుని పేరట మనం ఏవేవో ఇస్తూ ఉంటాం. ఈరోజు ప్రభు అంటూ ఉన్నాడు, దేవుని పేరట వచ్చిన వారికి మంచి చేయటం ఎంత ప్రాముఖ్యమో ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చిత్తానుసారముగా బ్రతకటం కూడా అంతే ప్రాముఖ్యమంట. చూద్దాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ ప్రభువులు వారు పలుకుతూ ఉన్నాడు. ఏంటి అనంటే మనం ఆలోచన చేసినట్లయితే బలులు అర్పించడం కంటే, లేదంటే దేవుని పేరట ఏవో మంచి పనులు చేయటం కానంటే దేవుని మాట వినటము శ్రేష్టమనంట. ఆలోచన చేద్దాం. దేవుని మాటను వినేవారంగా మనం ఉంటూ ఉన్నామా?
అందుకే ఈ అంత్య దినాలలో లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకోవాలనంట. దేవుని బిడ్డలమే, దేవుని యందు విశ్వాసంలో బ్రతికేవారమే, దేవుని పేరట మంచి పనులను చేసేవారమే, కానీ ఆయన ఆజ్ఞకు లోబడే వారంగా మనం బ్రతుకుతూ ఉన్నామా? ఆలోచన చేద్దాం. ప్రభులు వారు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. దేవుని సన్నిధిని మనం వెళ్ళే విషయంలో, విశ్రాంతి దినాన్న పరిశుద్ధంగా ఆచరించే విషయంలో మనం దేవుని ఆజ్ఞకు లోబడగలుగుతూ ఉన్నామా? దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకగలుగుతూ ఉన్నామా? దేవునికి ఇష్టమైన వారంగా మన జీవితాలను మలుచుకొనగలుగుతూ ఉన్నామా? లేకపోతే ఎంత దినాలలో మనం లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలా? కారణం ఏంటనంటే దేవుని రాకడలోనంట మనం దేవుని రాజ్యానికి చేర్చబడుట కొరకు మనం లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలా. ఈరోజు ఒకవేళ నీతిమంతుడైన క్రీస్తుని నమ్ముకున్న మనం నీతి లేని వారముగా ఉంటూ ఉన్నామేమో, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలా. నీతిమంతుని నమ్ముకున్న మనము ఆయన పేరట మంచి పనులను చేస్తూ ఆయన ఆజ్ఞకు లోబడలేకపోతూ ఉన్నామేమో, లోతు భార్యను మనము జ్ఞాపకం చేసుకోవాలా. మూడవదిగా చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదువుకుందాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షల్లో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. చాలండి. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు ఎలా బయటకు వచ్చారో అని ఆలోచన చేస్తే దేవుని దూతలేనంట వారిని పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చారు. ఆ ఊరిలో నుండి బయటకు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు వారితో చెప్పిన మాట ఇంతకుముందు మనం చూసాం, మీరు ముందుకే సాగిపోండి కన్నా వెనుకకు తిరిగి చూడొద్దు. ఎందుకు వారు ఈ మాట చెప్తూ ఉన్నారనంటే, వెనుక ఏముంది అనంటే దేవుని యొక్క ఉగ్రత ఉంది. వెనుక ఏముంది అనంటే దేవుని యొక్క శాపం ఉంది. వెనుకున్న దానిని ఆశిస్తే దేవుని ఉగ్రత వారి మీదకు వస్తుంది, దేవుని శాపము వారి మీదకు వస్తుంది. కనుక వారిని వెనుకకు తిరిగి చూడొద్దు అని వారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం పాపంలో ఉండగా, మనం శాపంలో ఉండగా, మనం నష్టాల్లో ఉండగా, మనం భ్రష్టత్వంలో ఉండగా ప్రభువు కూడా అనంట తన రక్తము చేత మనల్ని విమోచించి అనంట ఆ పాపము నుండి మనల్ని వెలుపలికి తీసుకుని వచ్చారు. ఆ శాపముల నుండి మనలను వెలుపలికి తీసుకుని వచ్చారు. ఆ నష్టాలలో నుండి మనలను వెలుపలికి తీసుకుని వచ్చారు. కారణం ఏంటనంటే కోల్పోయిన స్థితి కంటే మిన్నయైన స్థితిని మనకు ప్రభువు అనుగ్రహించడానికి, కోల్పోయిన ఆశీర్వాదాల కంటే మిన్నయైన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించడానికి. ఒకవేళ లోతు భార్య వలె మనం వెనుకకు తిరిగే వారంగా ఉంటూ ఉన్నామేమో. ఇంతకీ లోతు భార్య వెనుకకు ఎందుకు తిరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే, అక్కడ ఉన్న వారి సంపదను గురించి తాను వెనుకకు తిరిగి ఉండుండొచ్చు, అక్కడ ఉన్న వారి ఆస్తిపాస్తుల గురించి ఆమె వెనుకకు తిరిగి ఉండుండొచ్చు, అక్కడ ఉన్న వజ్ర వైడూర్యాల గురించి ఆమె వెనుకకు తిరిగి ఉండొచ్చు. ఇలా ఆలోచన చేసి ఉండొచ్చు. నిజంగా అసలు దేవుని ఉగ్రత వచ్చిందా? ఆ పట్టణం అసలు నాశనం అవుతుందా? లేదనంటే మేము ఇక్కడ ఉండటం ఇష్టం లేక ఎలా మమ్మల్ని ముందుకు వెళ్ళిపోమని ఆజ్ఞ జారీ చేశారా అనే దురాలోచనతో ఆమె వెనుకకు తిరిగి చూసిన కారణాన దేవుని యొక్క శాపాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకంలో బ్రతుకుతూ ఉండగా లోకము ఏ స్థితిలో ఉంది అనంటే భక్తిహీనత స్థితిలో ఉంది. లోకంలో ఎవరు ఉన్నారనంటే దుర్మార్గులు ఉన్నారు. లోకంలో ఎవరు ఉన్నారనంటే కామ వికారయుక్తమైన ఆలోచనలు కలిగి పాపము చేసేవారు ఉన్నారు. ఇప్పుడు మనము మొదటిగా నీతి కలిగిన వారముగా ఉండాలి. కారణం ఏంటనంటే మనల్ని విమోచించిన వాడు నీతిమంతుడు కనుక మనం నీతి కలిగిన వారముగా ఉండాలా. ఉండగలుగుతూ ఉన్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకుందాం. రెండవదిగా ఆయన మాట వినాలి. ఆయన ఆజ్ఞ చొప్పున మనము బ్రతకడానికి తీర్మానం చేసుకోవాలి. తీర్మానం చేసుకుంటూ ఉన్నామో లేదా, ఆయన మాట చొప్పున మనము జీవించగలుగుతూ ఉన్నామో లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ఆవశ్యకమై ఉంది. మూడవదిగా మనము దేవుని చిత్తానుసారంగా విశ్వాసములో ముందుకే సాగిపోగలుగుతూ ఉన్నామో, లేదంటే ఎదురవుతున్న శ్రమలలో, ఇబ్బందులలో, బలహీనతలలో, ఉపద్రవాలలో మనము దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేసి
వదిలివేసి మనము వెనుకకు మళ్ళే వారంగా మరలా కోల్పోయిన ఆ యొక్క అవిశ్వాసములోనికి, లేదంటే పాపములోనికి, లేదంటే లోకములోనికి, లేదంటే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయే వారంగా ఉంటూ ఉన్నామేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీతి కలిగి లేకుండా, దేవుని మాటకు లోబడకుండా మనము విశ్వాసములో ముందుకి సాగిపోయే వారంగా కాక వెనుకకు తిరిగే వారంగా ఉంటే ఈరోజు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకు అనంటే అంత్య దినాలలో బ్రతుకుతూ ఉన్నాం. ఒకసారి యేసునందు విశ్వాసం ఉంచినాక వెనుక తట్టు మనం తిరగకూడదు. నాగట్టి మీద చాయ్ పెట్టాక మనము యేసు మీద మాత్రమే ఆధారపడి జీవించాలి, కాన లోకాన్ని వెంబడించే వారంగా మనము బ్రతకకూడదు. అలా బ్రతికితే మొదటిగా ఈ లోకంలో మనము దేవుని ఉగ్రతకు పాలవుతాం, రెండవదిగా దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని మనము కోల్పోతాం. కాబట్టి ఈరోజు దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉన్నట్టు కొరకు, దేవుని రాజ్యము మనము కోల్పోకుండా ఉన్నట్టు కొరకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ ఇంతకాలము నీతి లేకుండా మనం బ్రతికేమేమో, ఇంతకాలము దేవుని మాటకు లోబడకుండా బ్రతికేమేమో, ఇంతకాలము విశ్వాసములు ముందుకి సాగిపోయే వారంగా గాక వైదొలిగిపోయే వారంగా లోకం వైపు చూసే వారంగా ఉంటూ ఉన్నామేమో ఒకసారి దేవుని పాదాలు పట్టుకుని దేవుని పాదాల చెంత మనము ప్రాధేయపడవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. కారణం ఏంటనంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, కాలము సంపూర్ణమై ఉంది, దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది. అంత్య దినాలలో, దేవుని రాకడ దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ క్షణం మనము క్షేమంగా ఉన్నామనంటే అది దేవుని కృప గనుక ముందున్న కాలములో ఆయన కృపలో మనం బలపరచబడుట కొరకు, యెహోవామందు ఆశీర్వదింపబడుట కొరకు, పరమందు ఆయన రాజ్యాన్ని పొందుకున్నట్టు కొరకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్న వారమై నీతి లేకుండా బ్రతుకుతూ ఉన్నట్లయితే నీతి కలిగి బ్రతకటానికి మనం ప్రయత్నం చేయాలా. ఒకవేళ దేవుని మాటకు లోబడకుండా జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని మాటకు లోబడటానికి మనం ప్రయత్నం చేయాలా. ఒకవేళ విశ్వాసములు ముందుకి సాగిపోలేక వస్తున్న ఒడిదుడుకులకు, ఇబ్బందికరమైన పరిస్థితులకు వెనుదిరిగే వారంగా ఉంటూ ఉన్నట్లయితే విశ్వాసంలో బలపరచబడిన వారమై ముందుకి సాగిపోయే వారంగా మనం జీవించడానికి తీర్మానం చేసుకోవాలా. అటు కృప దేవుడు నిండుగా మెండుగా సమృద్ధిగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గణనామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. నాయన అంత్య దినాలలో మేము ఎలా జీవించాలో మాకు ఒక హెచ్చరికగా లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనమని మీరు మాతో మాట్లాడారు నాన్న. నీతిమంతునికి భార్యే కానీ నీతి లేకుండా బ్రతికిన కారణాన తండ్రి, నీ పేరట వచ్చిన నీ దూతలకు ఆతిథ్యం అయితే ఇచ్చింది, కానీ వారి మాటకు లోబడిని కారణాన తండ్రి విశ్వాసంలో ముందుకి సాగిపోకుండా నైనా వెనుదిరిగిన కారణాన మీ ఉగ్రతకు పాలైనట్లుగా నాయన పరిశుద్ధ గ్రంథంలో మేము చూస్తూ ఉంటూ ఉన్నాం. నన్ను వెనుకకు తిరిగే వారంగా మేము ఉంటే నీ రాజ్యాన్ని కోల్పోతామని, యెహోవామందు నీ ఉగ్రతకు పాలవుతామని మీరు మాతో మాట్లాడారు కనుక తండ్రి విశ్వాసంలో బలపడుతూ నాయనా నీతి కలిగిన వారముగా జీవిస్తూ తండ్రి మీ మాటకు లోబడుతూ నాయన విశ్వాసంలో ముందుకి సాగిపోగలిగిన నన్ను అట్టి ఆత్మ వింటున్న నీ ప్రియబిడ్డలందరికీ అనుగ్రహించమని, ఈ మాటలు అనేక మందికి ప్రయోజనకరంగా మీరు మలచమని, సమస్త మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసే అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.